యాక్చువల్లీ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుంది అని అనుకున్నాం. కానీ డబుల్ ఎలిమినేషన్ అనేది పక్కా ఏబీస్ కూడా రెడీ చేశారు. ఎవరెవరి మధ్య ఎలిమినేషన్ జరుగుతుందో కూడా అది మనకి పేపర్ వర్క్ వెళ్తుంది కదా, దాని ప్రకారం క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక ఎలిమినేషన్ ఆల్రెడీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే ఒక ఎలిమినేషన్ అది పక్కా అయిపోయింది. ఇంకొక ఎలిమినేషన్ కూడా తీసుకొచ్చారు. ఇది ఎలా తీసుకొచ్చారు అంటే మెయిన్గా ఫస్ట్ నాగ్ సార్ ఎలిమినేషన్ నామినేషన్స్ టైంలో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుతూ వాటి గురించి కళ్యాణ్కి కోటింగ్ ఉందంట ఈరోజు, అండ్ తనుజకి ఉంది, రీతుకి నెక్స్ట్ లెవెల్ కోటింగ్ అంట. అదేవిధంగా డేమాన్ పవన్కి, ఇమాన్యుయల్ కూడా కోటింగ్ ఉంది ఈ వారం. ఇంకొక సంజన గారు మెయిన్, సంజన గారికి కూడా చాలా కోటింగ్ ఉంది ఈరోజు. అంటే ఆ ఫైర్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళ 5గురికి ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా జరిగింది ఏంటంటే ఫస్ట్ సింగిల్ ఎలిమినేషన్ అనుకున్నారు, సెకండ్ది ఏదైతే శృతి మించి మాట్లాడుకోవడం ఇవన్నీ ఉన్నాయో వీటిని కూడా తీసుకొచ్చారు. వీటిని తీసుకొచ్చి రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఉంది కదా, వీటిని ఈరోజు అప్లై చేయబోతున్నారు. 100% కన్ఫామ్. మరి ఎవరికి అప్లై చేయబోతున్నారు ఏందనేది కూడా చూద్దాం. అది అప్లై చేసి ఎండింగ్లో వరకు తీసుకువెళ్ళి అక్కడ అది అంటే దాన్ని అప్పుడు కన్ఫర్మ్ చేయబోతున్నారు అనమాట. అది 100% క్లియర్ అయిపోయింది ఎవరు వెళ్తారు ఏంది దాని ప్రకారం అనేసి. ఫస్ట్ ఎలిమినేషన్ కనుక మనం చూసినట్లయితే ఇక అసలు ఓటింగ్లో రారాజుగా వెలుగొందుతుండు కళ్యాణ్ గురించి చాలా బయట కళ్యాణ్ కెప్టెన్సీని రివోక్ చేస్తారు, ఆ కెప్టెన్సీని తీసేస్తారు. ఎందుకంటే డేమాన్ పవన్ అల్లాడిపోతుండ కింద పడి అల్లాడిపోతుండమ్మ పిల్లగాడు, అలాంటి పిల్లగాడిని వదిలేసుకొని వీళ్ళు గేమ్ ఏంది గేము అట్లా కాదు కదా. పోయినసారి బర్ని గారు మరి అదే కదా అక్కడ కూడా జరిగింది. శ్రీజ అండ్ బర్ని గారు వచ్చినప్పుడు కూడా టాస్క్ జరిగితే బర్ని గారు స్విమ్మింగ్ పూల్లో పడ్డారు. దాని తర్వాతకి బర్ని గారు హాస్పిటల్కి వెళ్ళటం అదంతా జరిగింది కదా. అది రద్దు చేశారు కదా గేమ్ అంటారు. అది రద్దు చేయడానికి మెయిన్గా వర్షం అది ఇది అప్పుడు కొన్ని చాలా కారణాలు ఉన్నాయి. దాని కారణంగా అది మళ్ళీ ఆడిపేయడానికి లేకుండా పోయి రద్దు చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ అలా సిచ్యువేషన్ కాదు కదా. ఆల్మోస్ట్ ఎండింగ్ వస్తారు. ఎండింగ్ వచ్చిన తర్వాత ఆ పెయిన్ ఇప్పుడు కళ్యాణ్ అతనికి పెయిన్ ఉంది, అతనిది అర్థమవుతుంది. సేమ్ అందరు ఏమనుకుంటారు, ఓకే అవంతా కొంచెం ఇసుక అవంతా కంకర్రాలు అవి మోసుకొచ్చారు కాబట్టి కొంచెం పెయిన్ అనిపించిందేమో, పిల్లలు ఎక్కువ పని చేయరేమో, దాని పరంగా ఆ పెయిన్ ఫీల్ అవుతున్నట్టులే అని అనుకుంటారు ఎవరైనా. బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా అదే అనుకున్నారు. అంత సీరియస్గా తీసుకోలే వాళ్ళు కూడా. ఫస్ట్ అంత సీరియస్ కూడా కాదు. దాని తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చిండు, మామూలుగా బెడ్ ఉండడం జరిగిందన్నమాట. కొంచెం పెయిన్ ఉండొచ్చు, అది మనం లేదనడానికి లేదు, ఖచ్చితంగా ఉంది. కానీ మరీ సివియర్గా ఆఫ్ చేసే అంత కాదు. కాకపోతే డేమాన్కి ఆ పెయిన్ తట్టుకోలేకపోయింది అతను. ఆ కారణంగా అయితే అది ఏ పెయిన్ అయినా పెయినే. మ్యాక్సిమం ట్రై చేసిండు, ఎండింగ్ వరకు వచ్చిండు. కానీ తను చేయాల్సింది ఏంటంటే అంత ఎక్కువ పెయిన్ అనిపించినప్పుడు చెప్పాల్సింది, సంచాలకులు చెప్పాల్సిందే, నాకు చాలా పెయిన్ వస్తుంది ఫాస్ట్ చేయండి గేమ్ని అని ఒక మాట చెప్పుకుంటే బాగుండేది. ఎవరైనా జనరల్గా ఏమనుకుంటారు, కళ్యాణ్ కూడా చేస్తుండు కదా, ఆయన కూడా పెయిన్ అంటుండు, ఆయాసపడుతుండు, ఇటు ఇద్దరు ఆ పరంగా అనుకున్నారు తప్పితే కొంచెం ఎక్కువగా ఉంది పెయిన్ అనే విధంగా ఎవరు అనుకోలేదు. అది మెయిన్ రీజన్గా అయితే అక్కడ ఉంది. కాబట్టి క్యాప్టెన్సీని తీసేయలేదు. కానీ నామినేషన్స్లో కళ్యాణ్ మాట్లాడిన మాటల మీద అవన్నీ కూడా అంత ట్రిగ్గర్ అయ్యి అంత మీది ఉరకాల్సిన అవసరం ఏముందని కళ్యాణ్ అడిగినప్పుడు రీతు కళ్ళు ఇంత పెద్దగా చేసి ఇలా మీదికి దాకా వచ్చేసింది, నేను పక్కకి వెళ్తే కూడా అంత మీదికి వచ్చేసింది సార్, దానివల్ల నేను ట్రిగ్గర్ అయిపోయా ఆ పరంగా అనేసి తను చెప్పుకొని సారీ చెప్పుకున్నాడు. ఇంకెప్పుడు కాదు సార్ లైఫ్లో ఇంకెప్పుడు అంత ట్రిగ్గర్ అవ్వను నేను, అది ఎందుకో ఆ టైంలో అలా అనిపించేసింది నాకు. డేమాండ్ నాకు వాడు చెప్పలేదు ఫస్ట్, అసలు నాకు అక్కడ తెలిసింది ఆల్రెడీ డేమాండ్ అసలు తన గేమ్ గివప్ ఇచ్చి వస్తుండనేదే అప్పటికే నేను మాట్లాడినా. కానీ తర్వాత ఇమాన్యుయల్ తోటి వాడు ఇట్లా ఇద్దరం తీసేసుకోవద్దు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని పక్క టీం వాళ్ళతోటి కూడా చేసుకుండు కదా. అది నాకు అక్కడ తెలిసేసరికి కొంత నేను ఎక్కువ అరే అదేంటి అక్కడ అదను నాకు చెప్పలేదు ఏంటి అనే విధంగా ఆ రకంగా నేను ట్రిగ్గర్ అయ్యా. దాని తర్వాతకి రీతు డేమాండ్ కంటే ఎక్కువ రీతు మీదికి వచ్చేసి కళ్ళు ఇంత పెద్దగా చేసి అరుస్తూ గట్టిగా వస్తేసరికల్లా కొంచెం ట్రిగ్గర్ అయినా ఇంకెప్పుడు కాదు సార్ అనేసి తను క్షమాపణలు చెప్పుకుంటాడు అనేది అది స్టార్టింగ్ ఇదే కాబట్టి ఇది అవుతుంది అనమాట. దాని తర్వాత రీతుకు ఉంటుంది దీని మీద, నువ్వెందుకు దూరినావు దాంట్లో అనేసి
దాని తర్వాతకి ఇదే చెప్పేది ప్రతి ఒక్కరికి చెప్తూనే వచ్చి నుంచి ఇది 12వ వారం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎంత చెప్పినా మీలో మార్పు రావట్లేదని అయితే నాకు సార్ గట్టిగా క్లాస్ తీసుకున్నట్ట. అది ఎలా అంటే ఇప్పుడు ఒకరిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళని మాట్లాడుకోండి, మీరు మధ్యలో మీకు తెలిసి తెలియకపోయి దూరి అదంతా చేస్తున్నారు అనే విధంగా అయితే మాట్లాడారంట. ఫైనల్గా ఎలిమినేషన్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనం ఇది దాని తర్వాతకి రీతు అంటే సంజన గారు ఇద్దరు నామినేట్, భరణి గారిని నామినేట్ చేశారు, తనుజని నామినేట్ చేసింది. ఆ ఇద్దరిని చేసినప్పుడు నార్మల్గా అయిపోయింది. రీతు ఎప్పుడైతే సంజన గారిని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ ఉన్నాయో ఆ టైంలో సంజన గారు మాట్లాడిన మాటలు అది వీడియో బైట్స్ వేసి మరీ చూపించారట. అటు కళ్యాణ్ బీప్ వర్డ్స్ అది ప్లస్ డేమాను ఇట్లా పట్టుకుంది, ఇటు సంజన గారు అన్నటువంటి అన్ని కూడా వీడియోస్ వేసి మొత్తం రెడీ చేశారంట. ఆ వీడియోస్ వేసి మరీ తీసి వాళ్ళ గురించి క్లాస్ తీసుకుంటూ మొత్తానికి డేమానికి కూడా చాలా పెద్ద క్లాసు, మామూలు క్లాసు కాదు. మనకి ఇప్పుడు ఎండింగ్లో మాట్లాడేస్తాం అది ఏంటనేది. అది ఈ రకంగా అయితే వీళ్ళ ఇప్పుడు క్లాసులు అవుతున్నాయి ఆడ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ దీని మీద నడుస్తుంది కాబట్టి ఇదంతా నడుస్తుంది. ఇది చాలా సీరియస్, అసలు విపరీతమైన సీరియస్ అంట, మామూలు సీరియస్ కాదు, చాలా అంటే చాలా సీరియస్. నాకు సార్ గెటప్ కూడా అంటే రావడం ఒక భయంకరంగా చాలా సీరియస్గా వచ్చారా సారు అనే విధంగా అలా వచ్చాడంట. ఆ రకంగా అయితే అది జరుగుతుంది. ఇక నా ఎలిమినేషన్ కాడికి వచ్చేసరికల్లా ఎలిమినేషన్లో లీస్ట్ ఓటింగ్లో ఉంది సుమన్ శెట్టి గారు అండ్ దివ్య నిఖిత. వీళ్ళిద్దరికి చాలా స్లైట్ డిఫరెన్స్ ఉందంట. దాని కారణంగా యాక్చువల్లీ లాస్ట్ వీక్ దివ్యని తీసేయాల్సింది, కానీ అది నో ఎలిమినేషన్ ఉంచారు. కొంచెం రైవలరీ వస్తుందేమో, కొంచెం బాగుంటుందేమో గేమ్ అనుకోని, కానీ ఈసారేమో దివ్య సైలెంట్ అయిపోయింది. కాబట్టి దివ్యని ఎలిమినేషన్లో పెట్టేశారంట. దివ్యని ఎలిమినేషన్స్లో పెట్టారు. సెకండ్ ఎలిమినేషన్ ఎవరెవరి మధ్య ఉంటుందంటే సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారి మధ్యలో పెడుతున్నారు. సుమన్ శెట్టి గారు సంజన గారి మధ్యలో ఎందుకు పెడుతున్నారంటే సంజన గారు అక్కడ సంజాయిషి ఇచ్చుకొని క్షమాపణలు అడిగి ఆమె ఓకే ఇంకొకసారి నేను తప్పులు నేను అట్లా మాట్లాడను అని తను రిక్వెస్ట్ చేసుకొని అట్లా ఉండగలుగుతేనేమో సంజన గారు ఉంటారు. లేదంటే సంజన గారు ఓటింగ్ పరంగా మంచి ఓటింగ్ ఉంది, సంజన గారు ఎలిమినేషన్ అయ్యే పరిస్థితి లేదు. కాకపోతే తను మాట్లాడిన విధానం అది చిన్న షోస్ని చేసుకొని వచ్చాను, నేను బిగ్ ప్లాట్ఫామ్ నుంచి చేసుకొని వచ్చా, చాలా సంవత్సరాల నుంచి చేసి నాకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది అనే విధంగా సంజన గారు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా తీసుకొస్తూ అవి కొంచెం రాంగ్ ఉన్నాయి కాబట్టి అట్లా అనకూడదు. ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈక్వల్, కానీ తను అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పుకొని ఓకే నేను ఉంటా అని ఆమె క్షమాపణలు చెప్పుకొని ఇది ఒక్క అవకాశం ఇవ్వండి ఇంకోసారి తప్పు చేయను అని అంటే తను సేవ్ అవుతుంది. లేదు ఆ ముండి వైఖరితోటి అలానే ఉంటా నేను ఆ ప్రతిదీ గేమే అన్నట్టుగా మాట్లాడితే మాత్రం సంజన గారికి వెళ్తుంది. సంజన గారు క్షమాపణలు చెప్పుకుంటేనేమో సుమన్ శెట్టి గారికి వెళ్తుంది. సుమన్ శెట్టి గారు దివ్య సుమన్ శెట్టి ఆల్మోస్ట్ ఇద్దరు బాటంలో ఉన్నారు, వాళ్ళిద్దరు లీస్ట్ ఓటింగ్ కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అయితే 100% పక్కా. సుమన్ శెట్టి గారు అండ్ దివ్య వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వడానికే 100కు 100 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ముగ్గురు ఏవీలు రెడీ అయినాయి. మనం ఫైనల్గా చెప్పుకునేది ఏంటంటే ముగ్గురివి 3 కంటెస్టెంట్స్వి ఏవీస్ రెడీ చేశారంటే ఈ ముగ్గురు ఉండబోతున్నారు. దివ్య నిఖిత 100% కన్ఫర్మ్ అంటున్నారు. సంజన గారు సుమన్ శెట్టి గారి మధ్యలో సుమన్ శెట్టి గారు 100% అనేసి అంటున్నారు. సంజన గారికి అక్కడ ఆమె వాటి మీద ఇచ్చేటువంటి సంజాయిష్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఏవీస్ అయితే రెడీ చేశారు. డబుల్ ఎలిమినేషన్ అనేది పక్కా అని అంటున్నారు. మళ్ళీ ఏదైనా తీసుకొచ్చి లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ ఎట్లా తీసుకొచ్చారు అట్లా లేదు సింగిల్ ఎలిమినేషన్ అని అట్లాంటి అప్డేట్ ఏదైనా ఉంటే మరొక వీడియోలో మాట్లాడుకుందాం. అది ఆల్మోస్ట్ 2 అవుతుంది, 2:30 అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి. అప్పటి వరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.